తమ పాలనలో పనులు పూరా పడకేయించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరుగులు తీయిస్తుంటే అదంతా మా వల్లేనంటూ వీరు చేసి ఈ హడావిడి దేనికి సంకేతం? పనులు చేయించేది ఒకరు, ఆ ఘనత మరొకరిదినా? ఏంటి విపరీత ధోరణి? మా చెవుల్లో గులాబీ పూలు గాని పెడుతున్నారా? ఇది కాంగ్రెస్ శ్రేణులు సంధిస్తోన్న ప్రశ్న. ఇంతకీ ఏ విషయంలో ఇలా జరుగుతోంది? ఆ గులాబీ నేతలు ఎవరెవరు? వారు పడుతున్న పాటలేంటి? మనమంతా ఇప్పటి వరకు ఏప్రిల్ ఫూల్ గురించి వినే ఉంటాం. ఏప్రిల్ 1 రాగానే ఈ ఆట ఆడే ఉంటాం. కానీ ఇప్పుడు కొత్తగా గులాబీ ఫూల్ అనే కొత్త ఆట ఆడుతున్నారట గులాబీ నేతలు. ఇందుకు ఏప్రిల్ నెల రావాల్సిన అవసరమే లేదట. అన్ని నెలల్లోనూ ఈ ఆట ఆడొచ్చని గట్టిగానే ఫిక్స్ అయ్యారట ఈ పార్టీ లీడర్. ఇందుకు ఉదాహరణ ఎలాంటిదో చూస్తే, గోదావరి నుంచి 38 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు దేవాదుల ప్రాజెక్టుకు 2004లో శ్రీకారం చుట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏటూరు నాగారం మండలం గంగారం దగ్గర నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు మొత్తం 3 దశల్లో పూర్తి కావాల్సి ఉంది. ఇది గాని పూర్తయితే వరంగల్, కరీంనగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,21,000 ఎకరాలకు నీరందుతుంది. 2014 వరకు మొదటి 2 దశల నిర్మాణాలు పూర్తయ్యాయి. 3వ దశ నిర్మాణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. 2015లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని 38 టీఎంసీల నుంచి 65 టీఎంసీలకు పెంచుతూ జీవో జారీ చేసింది. కానీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మాత్రం నిధులను కేటాయించలేదు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3వ దశ దేవాదులపై దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. దేవాదుల పూర్తయి ఉంటే వరంగల్, నల్గొండ ప్రాంతాలు సస్యశ్యామలం అయి ఉండేవి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దేవాదుల ప్రాజెక్టును సీరియస్ గా తీసుకుంది. మంత్రుల బృందంతో దేవాదుల ప్రాజెక్టును పరిశీలింపజేసి వెంటనే నిధులను విడుదల చేసింది. యుద్ధ ప్రాతిపాదికన రామప్ప నుంచి ధర్మసాగర్ వరకున్న 49 కిలోమీటర్ల టన్నెల్ పనులను పూర్తి చేసింది. దీంతో ఫేజ్ 3లోని ప్యాకేజ్ 3 అందుబాటులోకి వచ్చింది. ఒక పక్క చూస్తే గన్పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గంలోని పంటలు ఎండిపోతున్నాయి. దీంతో దేవాదుల ఫేజ్ 3లోని దేవన్నపేట దగ్గరున్న ప్యాకేజ్ 3 పంప్ హౌస్ మోటార్లను మరమ్మతులు చేసి పంపింగ్ కోసం సర్వం సిద్ధం చేసింది. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గత కొన్నాళ్ల నుంచి దేవాదుల ప్యాకేజీ పూర్తి చేయించేందుకు తీవ్రంగా శ్రమించారు. కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ పనులను స్పీడప్ చేశారు. ఎమ్మెల్యే చొరవతో అధికారులు సైతం ఒక మోటార్ సిద్ధం చేశారు. ఎప్పుడైతే దేవాదుల ప్రాజెక్టు సిద్ధమైందో ఆ వెంటనే అలర్ట్ అయిన గులాబీ దండు తమదైన శైలిలో ఆట మొదలు పెట్టిందట. ఈ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం తమదేనంటూ ప్రచారం స్టార్ట్ చేసిందట. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక అడుగు ముందుకేసి దేవాదుల నీటి తరలింపు తమ ప్రభుత్వం కృషి వల్లే జరిగిందంటూ ప్రచారం మొదలుపెట్టారట. దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ దగ్గరికెళ్లి పూజలు చేసి మరీ జనాల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం మొదలుపెట్టారట. ఇదంతా తమ పార్టీ వల్లేనంటూ ప్రకటనలు గుప్పించారట. దీంతో తాటికొండ రాజయ్య తీరుపై నారాజవుతున్నారట కాంగ్రెస్ వర్గాల వారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్ట్ వరప్రదాయం లాంటిది. అలాంటి ప్రాజెక్టును గత 10 ఏళ్ల పాటు పక్కన పెట్టి ఇప్పుడు ప్రాజెక్టు మొదలు కావడంతో ఈ క్రెడిట్ మొత్తం తమ సొంతం చేసుకునేందుకు గులాబీ పార్టీ లీడర్లు కుటిల యత్నాలకు పాల్పడుతున్నారంటూ మాట్లాడుకుంటున్నారట ఈ ప్రాంతవాసులు. మరోవైపు గత 10 ఏళ్ల పాటు దేవాదుల ప్రాజెక్టుపై కనీసం నోరు మెదపలేదు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అలాంటి పల్లా దేవాదుల నుంచి నీటిని తరలించాలని పనిలో పనిగా మంత్రులకు వినతి పత్రాలు సమర్పించారట. నీటి తరలింపు ప్రారంభం కావడంతో ఆ క్రెడిట్ కొట్టేయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట. పంప్ హౌస్ మోటార్ల ప్రారంభోత్సవానికి వచ్చి నానా హంగామా చేయాలని చూసిన పల్లా మంత్రులు తనని కార్యక్రమానికి పిలవలేదని కంప్లైంట్ చేశారట. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏకంగా అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారట. దేవాదుల పంప్ హౌస్ ఉన్న ప్రాంతం స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో. మరి జనగామ ఎమ్మెల్యేని ఎందుకు ఆహ్వానించాలో మాకు అర్థం కావడం లేదంటున్నారట కాంగ్రెస్ లీడర్లు. రైతుల సంక్షేమం కోసం యుద్ధ ప్రాతిపాదికన దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తూ రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంటే ఆ క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు తీవ్ర యత్నాలు సాగిస్తున్నారట. ఓరుగల్లులో ఈ అంశంపై గట్టిగానే చర్చ నడుస్తుందట. ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఇదంతా తమ కృషి, పట్టుదలేనంటూ గగ్గోలు పెడుతున్నారట సదరు గులాబీ లీడర్లు. అయితే ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు చేస్తున్న కుయుక్తులని అంచనా వేస్తున్నారట కాంగ్రెస్ లీడర్లు. ఎవరు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసు కాబట్టి బేఫికర్ అంటున్నారట వీరు. ఇదే వాటి ఆకాశరామన్న. రేపటి ఆకాశరామన్నలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.
For more videos like this, subscribe Big TV channel.